వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియ విజయ సాయిరాజ్ పూజలు నిర్వహించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పిరియ సాయిరాజ్ మీడియాతో మాట్లాడారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని ప్రతి గడపలో విజయవంతంగా వివరించడం జరిగిందని అన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గానికి ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సమర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మండల నేతలు పాల్గొన్నారు. మేడం కట్ చేయకండి, మేడం కట్ చేయకండి. మేడం సిజర్ పెట్టండి. ఫోటో కోసం ఆగమన్నా. ఇచ్చాపురం మున్సిపాలిటీ మరియు కంచిలి, కవిటి, సోంపేట, ఇచ్చాపురం మండలం 4 మండలాలు కూడా ఇప్పటికే గతంలో గడిచినటువంటి 300 రోజులు గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క గడపకు కూడా ఇప్పటికే వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్క గడపలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క గడపతోనే ప్రత్యేకమైనటువంటి సత్సంబంధాలు కూడా మెయింటైన్ చేయడం జరిగింది. అలాగే మరి ఇప్పుడు మా నాయకత్వం, అధినాయకత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రకటించినటువంటి ఇటీవల ఈ అభ్యర్థులు, ఒకటి ఇచ్చాపురం నియోజకవర్గానికి సంబంధించి పిరియ విజయమ్మ ఎమ్మెల్యే అభ్యర్థిగా, అలాగే ఎంపీ అభ్యర్థిగా పేడాడ తిరగ్ గారిని ఆయన ప్రకటించిన తర్వాత ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికల యొక్క శంకారావం ఇక్కడి నుంచి పూరించడం జరుగుతుంది. ఎన్నికలకి పూర్తి స్థాయిలో సంసిద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేమందరం కూడా యావత్ వైఎస్ఆర్సీపీ నాయకత్వం అందరం కూడా సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని మీ అందరం కూడా తెలియచేయడానికి ఇవాళ ఇచ్చాపురం మున్సిపాలిటీ నుంచి ప్రారంభించడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇక్కడ కార్యాలయం కూడా ఇవాళ ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇచ్చాపురం మున్సిపాలిటీ మరియు మండలాల్లో ప్రతి ఒక్కరితోని కాంటాక్ట్లో ఉండడానికి ఒక కాల్ సెంటర్ పెట్టడం జరుగుతుంది. మరి ఇక్కడ నుంచి ప్రతి ఒక్క సమస్య పైన ఇప్పటికే చాలా వరకు అన్ని సమస్య పైన స్పందించి చాలా వరకు ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఇక మీదట ప్రజల్లోకి వెళ్ళి ఏదైతే మా ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసేటువంటి మేనిఫెస్టో ఉంటుందో ఆ మేనిఫెస్టోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ద్వారా ఆ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం అయితేనేమి, అలాగే ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే సంక్షేమ పథకాల రూపంలో 4 మండలాలు మున్సిపాలిటీ కలిపి సుమారు 2600 కోట్ల రూపాయలను ఇప్పటికే ప్రజలకు మనం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ప్రజలకు ఏ స్థాయిలో ఏ రకంగా ఏ మండలానికి ఎంత ఇచ్చామన్నది కూడా వాళ్ళకి వివరిస్తూ, అలాగే ఈ నియోజకవర్గంలో మిగిలిపోయినటువంటి అనేక అంశాలు, కొన్ని అతి ముఖ్యమైనటువంటి అంశాలు కొన్ని ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము నియోజకవర్గ మేనిఫెస్టో ఒకటి తయారు చేసుకొని మా నాయకత్వం అందరం కూర్చొని మేనిఫెస్టో తయారు చేసుకొని అది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టి ఆ మేనిఫెస్టో కూడా మేము ప్రజలకి మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోతో పాటు మా నాయకత్వం యొక్క మేనిఫెస్టో, ఇచ్చాపురం నియోజకవర్గం యొక్క మేనిఫెస్టో కూడా మేము స్థానిక నాయకత్వం అందరం కూడా కూర్చొని అది కూడా మేము ప్రజల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎన్నికలు అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో ఎలాగైతే 99% ఆయన ఇచ్చినటువంటి అన్ని హామీలు మేనిఫెస్టో రూపము మొత్తం అంతా కూడా ఆయన అమలు చేసినటువంటి విధానంగానే మేము కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మేనిఫెస్టో మేము రిలీజ్ చేస్తామో 4 మండలాలు మున్సిపాలిటీకి సంబంధించి ఆ మేనిఫెస్టోని కూడా ఖచ్చితంగా దఫల వారి విడతల వారిగా అది కూడా పూర్తి స్థాయిలో అమలు చేసే